అసలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు పైన వ్యాఖ్యలు చేసి దాదాపు 2-3 రోజుల పైన గడుస్తూ ఉంది. ఈ 2-3 రోజుల పైన గడుస్తున్న కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందాక వచ్చేసేలేకి తిరుపతి ఆలయంని శుద్ధి చేసేదానికి లడ్డుని వీటన్నిటిని మొక్కుతూ పూర్తి స్థాయిలో ఏదో యాగాలు ఏదో నిర్వహిస్తూ ఉన్నాడంట. అఫ్కోర్స్ నేను దాన్ని వ్యతిరేకించట్లేదు, ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఇంత లేట్గా ఎందుకు తీసుకుంటున్నారు అంటే అసలు జరిగిందో లేదో తెలియకుండా మీరు చేస్తున్నారు. చేయటానికి తప్పట్టట్లేదు, అసలు తేలాలి. రెండోది ఎవరు చేశారు, అసలు జరిగిందా లేదా కన్ఫర్మేషన్ లేదు కదా. మీరు జరిగిపోయింది అన్నట్టుగా మీరు పోయి అక్కడికి వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో యాగాలు చేసేస్తానంటే ఎట్లా? బికాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందా రిపోర్ట్లు వేయి, సాక్ష్యాధారాలు వేయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపిస్తూ ఉంది అంటే మేమందరం ఏం చెప్తా ఉన్నాం, జూలై 15 నుంచి 23వ తారీఖు రిపోర్ట్ వచ్చింది, దాన్నే కదా మరి జూన్ 21వ తారీఖున సాక్షాత్ ఈవో శ్యామలరావు గారు తన ఏదైతే టీటీడీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఈ లడ్డు గురించి అంతా బాగా చేసేస్తాం, ఫుడ్ అంతా బాగుంటుంది, ఇది గీ వాసన చుట్టూ ఎంత ఒక పోస్ట్ వచ్చింది. అంటే అసలు జరిగిందా లేదా క్లారిటీ ఎవరికి లేదు ఇక్కడ స్వామి. విచారణ ఏది, లేకపోతే ఒక ఎంక్వైరీ లేదా సిబిఐకి ఇవ్వాలా, లేకపోతే ఏం చేయాలి, రాష్ట్ర స్థాయి పరిధిలో ఎంతవరకు ఉంటుంది, కేంద్ర స్థాయి పరిధి ఏంటిది, ఇది దేశం మొత్తానికి సంబంధించిన అంశం కదా. మనందరం ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఆయన్ని నిత్యం ఆయన కొలుచుకుంటూ ఉంటాం. అటువంటి వ్యక్తి దగ్గర ఇటువంటి అపచారం జరిగిందని మీ నోటితో చెప్పారు, కానీ ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు, అసలు జరిగిందో లేదో కన్ఫర్మేషన్ లేదు. ఈ లోపు మేము యాగం చేసేస్తాం, అయ్యో అపచారం జరిగిపోయింది, అయ్యో అపచారం జరిగిపోయింది, యాగాలు చేస్తుంటే ఎట్లా అండి? చేయటాన్ని తప్పట్టట్లేదు, నిజంగా చెప్తున్నాం, చేయటాన్ని ఎవరూ తప్పట్టరు. బికాస్ దేవుడు ఏదైనా కానీ కొందరు నమ్మకాలు కొందరికి ఉండొచ్చు, ఇంకొందరు నమ్మకాలు ఇంకొందరికి ఉండొచ్చు. కానీ ఇక్కడ మా బాధల్లో ఏంటంటే జరిగిందో లేదో తేల్చకుండా మీరు అప్పుడు ఈ కార్యక్రమాలు ఏంటి అంటే మీరే డెసిషన్ తీసుకుంటే మిగిలింది ఎట్లా? ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఇందాక లోకేష్ గారు నువ్వు మాట అడిగారు, సార్ ఎప్పుడో జూలై 23వ తారీఖున రిపోర్ట్ వస్తే 2 నెలల తర్వాత బయట పెట్టాల్సిన అవసరం ఏంటి? మరి అప్పటి నుంచి అప్పుడే చేయొచ్చు కదా ఈ శుద్ధి యాగాలు అవన్నీ. ఈఓ గారు అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళారు మీకు తెలియలేదా? సాక్షాత్ ఈఓ గారు చెప్పారు కదా, వెజిటేబుల్ ఫ్యాట్ అనేది కలిసింది, మేము వెనక పంపించామని చెప్పి. మీరు జంతువు సంబంధించింది అంటారు ఎందుకు? అసలు ఎలా అంటారండి? అంటే దేవుడి దగ్గర రాజకీయాలు ఎందుకు? దేవుడితో రాజకీయాలు ఎందుకు మనకి? దేవుడితో రాజకీయాలు ఎందుకు? నిజంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లో తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేస్తున్నాం మనందరం. నిజంగా ఈ పాపం మరి ఎవరు ఎక్కడ మొదలైందో కూడా నిజం భయానకంగా ఉంది. వెంకటేశ్వర స్వామి మీద ఇంత చర్చ నడుస్తుందా? ఇంత చివరికి శుద్ధి చేసే కార్యక్రమం వరకు పరిగెత్తిందంటే ఇది ఏ పాపం ఎవరిదో మరి అర్థం కాని సిచ్యువేషన్. భక్తులు తీవ్రంగా బాధపడతా ఉన్నారు. గత 3-4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే ఇది తప్పితే ఇంకొక ఆలోచన లేకుండా చేశారు. ఈ పాపం ఎవరిదో మరి. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం రిపోర్ట్ వచ్చినప్పుడు ఇది చాలా సీరియస్ ఇష్యూ కదా, మీరు అప్పుడే ఎందుకు యాగాలు లేకపోతే ఇవన్నీ ఎందుకు శుద్ధి కార్యక్రమాలు పెట్టలేదు? ఇప్పుడు చెప్పి దీని నుంచి బయటపడేటానికి అయ్యో ఏదో అయిపోయిందని చెప్పి ఇప్పుడు పెడుతున్నారని బయట ఏదో అనుకోవట్లేదా? ఇంక్లూడింగ్ మాలాంటి వాళ్ళం కూడా మేము అదే అనుకుంటాం. ఇప్పుడు మీడియా లోకేష్ గారిని అడిగితే ఏమన్నాడు? 2 నెలల తర్వాత చేయాల్సిన బయట పెట్టాల్సిన అవసరం ఏముంది సార్ ఇదంటే అదే టీటీడీ ఇది సపరేట్ బోర్డు, అది ఎట్లా దానికి సీఎం దాకా వచ్చి లేట్ అయింది అన్నట్టుగా మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? ఒకసారి చూడండి లోకేష్ గారు ఏమన్నారు. So Honorable Chief Minister role is only appointment of the EO. It operates independent, it has its own autonomy. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే కదండి. ఆయనే దగ్గర ఉండేదో లడ్డులో ఎంత క్వాంటిటీ ఎంత కలపండి, ఎంత క్వాంటిటీ ఎట్లా చేయండి అని ఆయన దగ్గరుండి మొత్తం చేసినట్టు మాట్లాడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ. మీరు ఈఓకి సంబంధం అని చెప్పి ఈఓ దగ్గర లెటర్ అనేది సీఎం దాటడానికి 2 నెలలు పట్టింది అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈజీగా దోసేస్తున్నారు. మరి ఇది అసలు జరిగిందో జరగలేదు తేలలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంత దుర్మార్గం నిజంగా
కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. చాలా మందికి నిజంగా ఈ ఇష్యూ మీద ఎలా తయారైపోయిందంటే, దేవుడితో రాజకీయాలు వద్దు, దేవుడితో రాజకీయాలు వద్దు, దేవుడితో రాజకీయాలు వద్దు, వద్దు 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 అని తలలు నెత్తి బాదుకుంటున్నారు. అన్యాయం ఇది. కోట్లాది మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన అంశాలు. ఇందాక పవన్ కళ్యాణ్ గారి ఏదో ట్వీట్ కూడా చూశాను. ఆయన ఏదో దీక్ష చేస్తాడంట, అయ్యో పాపం అయిపోయింది, అపచారం అయిపోయిందని. మరి ఆ రోజు కనకదుర్గమ్మ గుడిలో విజయవాడలో అదేదో చేశారు పూజ, అప్పుడు మీడియాలో కూడా వచ్చింది. పూజ నాకు గుర్తు రావట్లేదు, అది శుద్ర పూజలే. మరి అప్పుడెక్కడ పోయారు మీరు అందరూ? అప్పుడెక్కడ పోయారు? అప్పుడు అపచారం తగల. ఏంటో లేదు నిజంగా. మాలాంటి వాళ్ళకి దేవుడు భక్తులు ఎవరికైనా కానీ ఈ ఇన్సిడెంట్ మాట్లాడటానికి రావట్లేదు. రెండోది బాధ కలుగుతుంది. ఇట్లా అసలు ఎలా చేయగలుగుతారు? ఈ టాపిక్ ఎందుకు ఇన్నాళ్ళు లాగాల ఇంకా దీన్ని కొనసాగించేలాగా ఆ రాజకీయం నుంచి ఇంకా ఏదో బ్లేమింగ్ చేయాలని ఏదో చేయడానికి ఇంకా మీరు ప్రయత్నిస్తున్నారు. చూడండి, మీ అందరికి 100,000,000 వందనాలు. నిజంగా చెప్పాలంటే ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత ఆగ్రహంతో ఉంటాడు పైన. ఇవన్నీ చూస్తా నిజంగా ఆయన ఆ పవర్ఫుల్ స్వామి, ఆ కథలు అవన్నీ మనం వింటూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాం కదా. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం మనం. అదే